జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలంగా పదవులు అనుభవించిన వారే కాంగ్రెస్ లోకి వస్తున్నారని జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ కు చురకలంటించారు. దీనికి ప్రతిగా సంజయ్ కుమార్ జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇదే చివరి ఎన్నికలు అన్న జీవన్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని సంజయ్ కుమార్ ప్రశ్నించారు. వీళ్ళిద్దరి వ్యాఖ్యలపై జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు ఇవేం రాజకీయాలంటూ చీదరించుకుంటున్నాయి. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్ద కాలంగా పదవులు అనుభవించిన వారే కాంగ్రెస్ లోకి వస్తున్నారని జీవన్ రెడ్డి సంజయ్ కుమార్ కు చురకలంటించారు. దీనికి ప్రతిగా సంజయ్ కుమార్ జీవన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఇదే చివరి ఎన్నికలు అన్న జీవన్ రెడ్డి ఎందుకు పోటీ చేశారని సంజయ్ ప్రశ్నించారు. వీళ్ళిద్దరి వ్యాఖ్యలపై జగిత్యాల కాంగ్రెస్ శ్రేణులు ఇవేం రాజకీయాలంటూ చీదరించుకుంటున్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ లో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, రైట్ సింత, నిన్న మాజీ సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో దాదాపు చరిత్రటువంటి జీవన్ రెడ్డి నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కొద్ది మంది ఇవాళ మళ్ళీ దొంగల ముసుగులో కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ దోచుకునేందుకు సిద్ధమయ్యారు. కార్యకర్తలంతా కూడా మొదటి నుంచి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీటన్నిటి కూడా ఎదుర్కోవాలంటూ ఒక ఇండైరెక్ట్ గానే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్. ఈ క్రమంలో ఇవాళ దీనికి సంబంధించి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ కూడా వాళ్ళ రియాక్ట్ అయ్యారు. ఆయన అంతర్జామంలో ఒక కార్యక్రమంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దశాబ్ద కాలంగా పదవులు అనుభవించిన వారే కాంగ్రెస్ లో వస్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు. కానీ సంజయ్ కుమార్ దానికి కౌంటర్ గా ఇవాళ పూర్తి స్థాయిలో ఎంపీ ఎన్నికల సాగుతున్నారు. అయితే ఎంపీ ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డి అనేక మందిని దాదాపు 20 మంది జగిత్యాల నియోజకవర్గ సర్పంచ్లతో పాటు పిఎస్సిఎస్ చైర్మన్లను ఇతర ముఖ్య నాయకులను వాళ్ళందరినీ కూడా బెదిరించి భయాంభ్రాంతులకు గురి చేసి ఇటు కాంగ్రెస్ పార్టీలో జైన్ చేసుకున్న విషయాన్ని జీవన్ రెడ్డి మర్చిపోయారా? నాడు ఈ పార్టీలో చేరికల విషయం ఆ రోజు ఎందుకు గుర్తుకురాలేదు, ఇప్పుడెందుకు ఈ అంశాలు మాట్లాడుతున్నారు? నేను ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు, అయినప్పటికీ కూడా ఈ వ్యాఖ్యలు నాకు ఇదే చివరి ఎన్నికలు ఉన్నటువంటి జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఇటు ఎంపీగా కూడా ఓడిపోయినటువంటి జీవన్ రెడ్డి ఇవాళ మాట్లాడటము సరికాదు, అసంపూర్తిగా ఈ రకమైనటువంటి అసహనం కోల్పోయి కూడా మాట్లాడుతున్నారని ఇవాళ జీవన్ రెడ్డి సంబంధించి సంజయ్ కుమార్ మాట్లాడారు. మరి మొత్తంగా మరొకసారి హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి మధ్య బగ్గుమనే విధంగా రాజకీయాలు కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి ఇద్దరి మధ్య ఈ చర్చ అయితే హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కొద్ది రోజుల క్రితమే జీవన్ రెడ్డి అలకబూనారు పార్టీ అధిష్టాన పైన. ఎందుకంటే తనకు సీనియర్ గా ఉన్నప్పటికీ మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న తగిన ప్రియారిటీ ఇవ్వట్లేనటువంటిది జీవన్ రెడ్డి వాదన. ఈ క్రమంలోనే ఆయన కాస్త పార్టీ అధిష్టాన పైన తిరగబడ్డటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సంజయ్ కుమార్ పైన కూడా ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేయడము, సంజయ్ కుమార్ కూడా ఇటు వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది మరి ఎక్కడికి దారితీస్తుంది? పార్టీ అధిష్టానం అయితే సముచిత స్థానం కల్పిస్తామని
జీవన్ రెడ్డికి చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ రకమైన వ్యాఖ్యలు ఏడికి దారితీస్తాయి, మరి అధిష్టానం ఏం చేయబోతుంది అనేది మనకు తెలియాల్సి ఉంది సునీత. రైట్ సందీప్, థ్యాంక్ యూ.